హాయ్ హలో వెల్కమ్ టు ఉషా ఛానల్ అండి. ఈరోజు వీడియోలో వంకాయ కర్రీ విత్ క్యాప్సికమ్ కర్రీ అయితే చేస్తున్నాను. ఈరోజు వీడియోలో తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కక ఆవాలు జీలకర్ర కల్లమ్మక్క అయితే వేసుకోవాలండి. అవి చటపటలాడాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అయితే వేసుకొని ఉల్లిపాయలని బాగా వేయించుకోవాలి. మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చాక కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని క్యాప్సికమ్ ముక్కల్ని అయితే వేసుకొని వేయించుకోవాలి. మనకి ఇవి కూడా గోల్డెన్ కలర్ అంతా వచ్చేంత వరకు బాగా కలుపుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత వేయించుకున్నాక దీంట్లో తగినంత ఉప్పు పసుపు అయితే వేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా బాగా వేగిపోయాక కారం అయితే వేసుకొని బాగా వేయించుకొని ఒక 5 నిమిషాల పాటు మూట పెట్టుకొని ఉంచుకోవాలి. చూడండి, నేనైతే ఇక్కడ పసుపు ఉప్పు అయితే వేసుకొని వేయించుకొని మూత పెట్టేసుకొని అయితే పక్కకైతే ఉంచుకున్నాను. కారం కూడా వేసుకొని తర్వాత మూత పెట్టుకొని పక్కకు ఉంచుకొని తర్వాత కారం అయితే వేసుకొని టమాటా ముక్కలను కూడా వేసుకొని పక్కకైతే ఉంచుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు మూత పెట్టుకొని పక్కకైతే ఉంచుకోవాలి. చూడండి, ఆయిల్ మొత్తం పైకి అయితే తేలిపోయింది. ఆయిల్ మొత్తం పైకి తేలిపోయాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఇలా అయితే బాగా కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఆయిల్లోనే బాగా కుక్ అయిపోవాలి ఇవి. తర్వాత ధనియాల పొడి, సాంబార్ మసాలా, కొబ్బరి పొడిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. కొబ్బరి పొడి ప్లేస్లో మనము పల్లీల పొడిని కూడా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు మూత పెట్టుకొని బాగా కలుపుకొని ఉంచుకోవాలి. చూడండి, తర్వాత అయితే ఇలా గట్టిగా దగ్గర పడుతుంది. ఆయిల్లోనే బాగా కుక్ అయిపోతే చూడండి కర్రీ అయితే ఇలా రెడీ అయిపోతుంది. చపాతీలో కానీ రైస్లో కానీ తింటే ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే దగ్గరకు అవుతుంది. ఇంకా కొంచెం బాగా కుక్ అవ్వనివ్వాలి దీన్ని. వీడియో నచ్చితే లైక్ చేసుకొని మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఉషా ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కుక్ అయిపోవాలి మనకి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.